ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఏసీబీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో ఆయన ఇంట్లో సుమారు 1,54,00,000 నగదు పట్టుబడగా ఆయన భార్య పేరిట ఉన్న లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. ఆ లాకర్లలో మరో 1,50,00,000 నగదు, సుమారు 2 కిలోల బంగారం బిస్కెట్లు, ఆభరణాలు లభ్యం కావడంతో అధికారులే ఆశ్చర్యపోయారు. అక్రమాస్తులు భారీగా సంపాదించారన్న ఆరోపణలపై సర్వే బందోబస్తు భూ రికార్డుల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సుంకరి నరహరి ఇంట్లో ఈ నెల 16న ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నరహరి నివాసం, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏకకాలంలో 10 చోట్ల తనిఖీ చేసిన అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలో 2 విలాసవంతమైన ఫ్లాట్లు గుర్తించారు. రాజేంద్రనగర్ లో ఫ్లాట్, గచ్చిబౌలిలో G+3 భవనం, ఛత్రినాగలో G+2 భవనం ఉందని తనిఖీలో తేలింది. నరహరి ఇంట్లో 1.54 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లో 2.29 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు గుర్తించారు. సుమారు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విలువ మొత్తం 13.05 కోట్లుగా ఏసీబీ అధికారులు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని భావించారు. నరహరిరావు ఇంట్లో జరిపిన సోదాల్లో ఏసీబీ అధికారులు 2 బ్యాంకు లాకర్లని గుర్తించారు. వెంటనే వాటిని సీజ్ చేశారు. ఏసీబీకి లాకర్ తాళం ఇచ్చేందుకు నరహరి మొండికేసినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు కోర్టు ద్వారా లేఖ తీసుకొచ్చి బ్యాంకు అధికారులకు ఇచ్చారు. అనంతరం వారిచ్చిన తాళం సాయంతో లాకర్ తెరిచారు. అందులో 1,50,00,000 నగదుతో పాటు 2 కిలోల మేర బంగారం బిస్కెట్లు, ఆభరణాలు ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో అక్రమాస్తులు పట్టుబడటం ఏసీబీ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. 16th నాడు సుంకరి నరహరిరావు డిప్యూటీ డైరెక్టర్ మల్టీజోన్ 2 CCLA గారి మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద భాగంలో సర్చెస్ చేయడం జరిగిందండి. అంటే లాకర్స్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశామండి. బట్ అన్ఫార్చునేట్లీ మనకు లాకర్ కీస్ దొరకలేదు. బ్యాంక్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని పిలిపించి లాకర్స్ బ్రేక్ చేయడం జరిగిందండి. ఒక లాకర్లో మనకు 1.5 CR క్యాష్ దొరికిందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు 2.5 kilograms గోల్డ్ దొరకడం జరిగిందండి. ఇప్పటి వరకు జరిగిన ఇందులో మనకు ఏసీబీ చరిత్రలో ఎప్పుడు దొరకనంత క్యాష్ అండి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్దర్ సర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్. దాదాపు 39 ఏళ్ల పాటు ఉద్యోగంలో ఉన్న నరహరిరావు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయానికి మించి 3,08,00,000 సంపాదించినట్లు ఏసీబీ అధికారులు లెక్కగట్టారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.